హలో ఫుడీస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇండియన్ టేస్టీ రెసిపీస్. ఇవాళ నేను మీకు కన్నడ స్టైల్ ఆనియన్ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను అనమాట. ఇది చాలా అంటే చాలా యూనిక్ టేస్ట్ అండి. మన రెగ్యులర్ చట్నీస్ లాగా అస్సలు ఉండదు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దోశల్లోకి అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక 3/4 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందాం. ఆ తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుందాం. ఆ తర్వాత ఒక చిటికెడంతా ఇంగువ. ఇవి 3 ఇంగ్రీడియంట్సే చాలా యూనిక్ టేస్ట్ని ఇస్తుందండి. డిఫరెంట్ టేస్ట్ అనమాట. మన రెగ్యులర్ చట్నీలాగా అస్సలు ఉండదు అనమాట వీటి వల్ల. ఆ తర్వాత 1 కప్పు మీడియంగా కట్ చేసుకున్నాను అనమాట ఉల్లిపాయలు. అవి వేసేసుకుందాము. ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు అనుకోండి. చాలా అంటే చాలా డిఫరెంట్ టేస్ట్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నాకైతే దోశల్లోకి సూపర్ అంటే సూపర్గా నచ్చింది. ఆ తర్వాత ఒక 6 నుంచి 8 ఎండుమిరపకాయలు వేసుకుందాం. వేసుకొని బాగా వేపేసుకోండి. పచ్చి వాసన పోయేంత వరకు వేపేసుకోండి బాగా. ఆ తర్వాత నేను ఒక టమాటా మీడియం సైజు వేసుకుంటాను. చూసారు కదా, ఇక్కడ పచ్చివాసన పోయింది. ఇప్పుడు నేను టమాటాలు వేసేసుకుంటున్నాను. బాగా వేపేసుకోండి. ఎలాగంటే మీకు తెలుసు కదా, మనం గెంటతో ఆనియన్స్ని కట్ చేస్తే కట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా జీడిపప్పు వేసుకుందాం. కట్ అవ్వాలన్నమాట ఆనియన్స్. అప్పటిదాకా వేపేసుకోండి. చూడండి, నాకు బాగా వేగిపోయినాయి. ఇవి చల్లారిపోయిన తర్వాత నేను ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను అనమాట ఇలాగా. ఇప్పుడు ఆ మిక్సీ జార్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. చాలా అంటే చాలా ఈజీ రెసిపీ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి ఇది. చూడండి, ఉప్పు వేసేసుకుంటున్నాను. దీన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకుందాము. చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. అంతే. అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా యూనిక్ చట్నీ అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మా కింద కమెంట్స్లో తెలియచేయండి. మరి మీకు ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలి అంటే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.